జగిత్యాల ఎమ్మెల్యే ప్రభుత్వం ఏ కండువా కప్పుకున్నారో, ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కావటం లేదని, అయితే భవిష్యత్తులో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే ప్లాన్ కూడా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర స్థాయిలో దుఃఖమెత్తారు. తన కోబట్లతో బీజేపీ నాయకురాలు శ్రావణి ఇంటిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు 2 నవోదయ పాఠశాలలతో పాటు జగిత్యాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరైన స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల భూమి కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. అక్టోబర్ 1, 2025 నాటికే కేంద్రీయ విద్యాలయానికి అనుమతులు వచ్చినా గడిచిన 6 నెలలుగా భూమి అప్పగించడంలో మర్మమేమిటో తెలియటం లేదన్నారు. డిసెంబర్ 24 5 ఎకరాలు కేటాయించామని చెప్పిన ఎమ్మెల్యేకి నేటికి ఆ ప్రక్రియను పూర్తి చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవడం లేదంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కనీసం 8 నుంచి 10 ఎకరాల భూమి అవసరమని, అందరికీ అనుకూలంగా ఉండే చల్గల్ వద్ద భూమిని వెంటనే అలాట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే భూమిని కేటాయించాలని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్, ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన 10 ఎకరాలు, అది 23 ఎకరాలు. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయకి మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి, నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్టేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తున్నాము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చి వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెల్గల్. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే డాక్టర్ చదువుకున్నాడు, డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తానికి ప్రయత్నం చేయొద్దు. 10 ఎకరాలు చేయడానికి మీకు ఏందే ఇబ్బంది? నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు చేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా? అది ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అది నేను ఒప్పుకుంటాను. అది ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలే, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేరు. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. దాన్ని చేస్తారా? మీకు జగిత్యాల పట్టణ జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూల్, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడా అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. వీళ్ళ నమ్మకం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా.
ఇలా ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. అవునయ్యా ఎమ్మెల్యే, నీకోరన్న బ్యాచ్ మా దాంట్లో నీకోరన్న పిల్లగాడు నచ్చితే పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోవట్ రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని, ఎక్కడ అక్కడ పోషిస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి. ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండ్ 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి. చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి. ఇచ్చేయండి. నీ ల్యాండ్లు పెంచుకోనీకే, నీ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెంచుకోనీకే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి. ఈ స్కూల్ వస్తే ఇంకింత డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, ఒక ఏరియా డెవలప్ అవుతుంది, పిల్లలకి రానుపోను ఈజీగా ఉంటుంది. క్రషర్ల పక్కకు స్కూల్ పెడతారా అండి? ఊరవతలే పెడతారా? కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఏ పార్టీలోనో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఫ్యూచర్లో బీజేపీ జాయిన్ అయ్యే ప్లాన్ కూడా ఉంది ఆయనకి. చెప్తున్నది ఓపెన్గా, నా సొంత కవిత్వం కాదు ఇది, జగిత్యాల కవిత్వమే. జాయిన్ అయ్యేది ఉంటే నోరు మూసుకొని వచ్చి జాయిన్గా కండవ, లేకపోతే జాయిన్ అయితే సంతోషం, జాయిన్ కాకుంటే ఇంకా సంతోషం. ఇవన్నీ దగులుబాజీ వ్యవహారాలు చేయకుండా, అంతే నల్లికుట్ల వ్యవహారాలు.